హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి. ఇప్పుడు ఆలు పరాటా తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు 1.5 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకొని చపాతీ పిండి తడుపుకుంటాం కదా, దానికంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా తడుపుకోవాలండి. పిండి మెత్తగా తడుపుకోకపోతే ఆలు స్టఫ్ బయటికి వచ్చేస్తుంది, పరాటా కూడా గట్టిగా వస్తుంది. పిండి మొత్తం తడిపిన తర్వాత 5 నిమిషాల పాటు మర్దన చేసుకొని 10 to 15 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 5 పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టండి, లేకుంటే నసురెక్కుతాయి, అంటే నల్లగా అవుతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలూని తీసుకొని మెత్తగా చిదిమేసుకోండి. ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు చిదిమేసుకున్న ఆలూలో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆలు ఉండలు ఉన్నాయి కదా, దానికంటే కొంచెం పెద్ద సైజులో పిండిని తీసుకోవాలి. పిండిని కొంచెం మందంగా పూరి అంత సైజులో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తరువాత ఆలూని దాంట్లో పెట్టి వీడియోలో చూపిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకున్న పిండిని పొడి పిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలి. వీడియోలో చూపించినట్లు కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఒత్తుకుంటూ రావాలి. ఇలా ఒత్తుకున్న పరాటాలను వేడి పెనం పైన వేసి కాల్చుకోవాలి. నూనెతో కానీ, వెన్నతో కానీ, నెయ్యితో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర వెన్న లేదు కాబట్టి నేను నూనెతో కాల్చాను. 2 వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని పరాటాలను కాల్చుకొని పెరుగుతో కానీ, మ్యాంగో పికిల్తో కానీ తింటే చాలా బాగుంటాయి.